ఇక ప్రభుత్వం అంటే కొన్ని రోజులు కేసీఆర్ చేసిండు కదా, ఇప్పుడు కొన్ని రోజులు రేవంత్ రెడ్డి చేస్తుండు. దానివల్ల ఇంకేం ఇప్పుడే కొత్త కొత్త కదా, ఇప్పుడు పింఛన్లు ఉంటే రైతు బంధు ఉంటే వేస్తుండు కదా, ఇంకో 2-3 నెలలు అయితే అన్నీ ఏదన్నది తెలుస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసి కేసీఆర్ చేసి అవన్నీ తెలుస్తుంది. ఇప్పుడు 2 నెలలు కూడా కాలేగా, ఏం తెలియదు కదా. దీన్ని ఇప్పుడు కొత్త పథకాలు అమలు చేస్తున్నారు కదా, దానివల్ల చాలా పేద ప్రజలకు లాభం అవుతుంది. దాని గురించి మీరు ఇప్పుడే ప్రకటిస్తుండు, ఇంకేది అన్నది ఇంకా తెలియలే. ఇంకా కొన్ని ప్రకటించి కొన్ని చేస్తా అంటుండు అంతే రేవంత్ రెడ్డి. ఇంతకుముందు ఇప్పుడు మీ వ్యాపారాలకు కానీ మీ బిజినెస్లో చిన్న బిజినెస్ కొంత తెలంగాణ వచ్చిన కాంచెలు కొంచెం తగ్గింపు అయిందిలే. 2 ఉమ్మడి ప్రదేశం అంత లేదులే, కానీ ఆంధ్ర వాళ్ళు ఉంటే అది వేరు ఉంటుండే, ఇప్పుడు లేదు కాబట్టి కొంచెం తగ్గింపు తెలంగాణ. ఇక ఇప్పుడు సంక్రాంతి కాబట్టి ఆంధ్ర వాళ్ళు కొంత పోతే మా వ్యాపారం తక్కువనే ఉంటుంది. వాళ్ళు ఈ పండుగకి అందరూ వెళ్ళిపోతారు కదా, కోడి పంచాయలు ఉంటే ఇది ఉంటే అది ఉంటే వెళ్ళిపోతారు కదా, కొంచెం ఇక తెలంగాణ తగ్గింపు అవుతుంది నెల రోజుల దాకా. ఇప్పుడు చిరు వ్యాపారులకు కూడా గవర్నమెంట్ ఏమన్నా ఆసరా ఇస్తుంది అనుకుంటున్నాను. ఇంకేం వ్యాపారులకు ఏం చెప్పలేరు రేవంత్ రెడ్డి. చెప్తుండు ఇప్పటి వరకు పెడతా పథకాలు అని అంటుండే అంతే. ఇంకా వ్యాపారులకైనా లోన్లు గీన్లు అని ఇంకేం ప్రకటించిన కొన్ని ఇచ్చిండు, కొన్ని చెప్పలే. ఇంకా చెప్తా అంటుండు. పింఛన్లు కూడా ఈ నెల 2,000 వచ్చిన 4,000 ఇస్తా అంటుండు కదా. ఈ కొత్త ప్రభుత్వం మంచిగా చేస్తుందని ఇక చేసేది చేయండి, ఇంకొక 2-3 నెలలు అయితే తెలుస్తుంటుంది. ఇప్పుడు ఎక్కిండు కాబట్టి ఇప్పుడు ఎట్లాగో కొత్త సంవత్సరం కాబట్టి దానివల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎవరికైనా. కేసీఆర్ ఎక్కినప్పుడు కాలేదా ఇబ్బంది, ఇప్పుడు కూడా ఇబ్బంది ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు మనం కొత్తగా ఏర్పడితే ఎట్లుంటుందో రేవంత్ రెడ్డి కూడా ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు.